Hi Nirki, welcome back to my YouTube channel AI Stories by Anjali. ఈ వీడియోలో లాస్ట్ వీక్ వీడియో కంటిన్యూషన్ చూద్దాం. సో లాస్ట్ వీక్ మనము లాంగ్చైన్ యూజ్ చేసి ఎలా కాంటెస్ట్ అవర్ బాట్ని క్రియేట్ చేయాలని చూసాం కదా. సో ఈ వీక్ ఏంటంటే సేమ్ లాంగ్చైన్ యూజ్ చేసి మనం ఒక హిస్టరీ ఆఫ్ కన్వర్జేషన్స్ ఒకేసారి ఎట్లా పాస్ చేసి చైన్కి ఎట్లా మనం రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం. సో ఇది ఒక స్మాల్ పీస్ అనమాట లాస్ట్ వీక్ దానికి. సో అది కంటిన్యూ చేద్దాం. అండ్ అలాగే కామన్గా వచ్చే క్వశ్చన్కి కొన్ని ఆన్సర్స్ అయితే నేను ఇస్తాను ఇందులో. సో ఇంకెంత కలిసి వీడియోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకెంత కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ఒక సెట్ ఆఫ్ థింగ్స్ని పాస్ చేయడానికి యూజ్ చేయాల్సింది లాంగ్చైన్ దాంట్లో మెమొరీ అనమాట. సో ఎందుకంటే మనము సెట్ ఆఫ్ కాన్వర్జేషన్ పాస్ చేసినప్పుడు అది మెమరీలో ఉంది, అది గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ కాంటెక్స్ట్ తగ్గట్టు దానికి ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. సో దానికోసం మనము కాన్వర్సేషన్ బఫర్ మెమరీ అనే ఒక మెథడ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో దానికి ఫ్రమ్ లాంగ్చైన్ డాట్ మెమరీ ఇంపోర్ట్ కాన్వర్సేషన్ బఫర్ మెమరీ. అండ్ లాంగ్చైన్ లో మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఈ కాన్వర్సేషన్ బఫర్ మెమరీ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. బట్ నేను ఒకసారి మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను. డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి మంచిగా ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఎలాంటివి వాడుకోవచ్చు వీటికని. సో ఇందులో ఫ్రమ్ లాంగ్చైన్ డాట్ ప్రాంప్ట్స్ డాట్ ఇంపోర్ట్ ఈ సెట్ ఆఫ్ పారామీటర్స్ అన్ని పాస్ చేయాలి. ఏమేంటంటే చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్, మెసేజ్ ప్లేస్ హోల్డర్, సిస్టమ్ మెసేజ్ ప్రాంప్ట్ టెంప్లెట్, హ్యూమన్ మెసేజ్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనమాట. సో అవి ఏంటంటే చూద్దాము. సో ఫ్రమ్ లాంగ్చైన్ డాట్ చైన్స్ ఇంపోర్ట్ ఎల్ఎల్ఎం చైన్. సో ఈ ఎల్ఎల్ఎం చైన్ అనేది నీకు మెథడ్ అనమాట. సో ఫస్ట్ ఎల్ఎల్ఎం ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, ఏపీఐ కాల్ పెట్టాలి. సో దానికోసం చాట్ ఓపెన్ అనే మెథడ్ వాడతాము. ఇందులో ఓపెన్ ఏపీఐ కీని ఇస్తాము. ఆల్రెడీ మనకి ఎట్లా గ్రాప్ చేసుకోవాలో చెప్పాను చాలా వీడియోస్ లో. వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి, ఫస్ట్ వీడియోస్ మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ దాంట్లో చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ లో ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే సిస్టమ్ మెసేజ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని పెట్టాలి. అసలు సిస్టమ్ మెసేజ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆ కాంటెక్స్ట్ ఏది అనేది బాట్కి సెట్ చేయాలన్నమాట. సో అది ఎలా అది అసలు ఏంటి, అది డాక్టర్ లాగా యాక్ట్ చేయాలా, టీచర్ లాగా యాక్ట్ చేయాలా, అసలు ఏంటి అనేది చెప్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సింపుల్ ఎగ్జాంపుల్, you are a nice chatbot having a conversation with a human, answer only in Croatian language. సో ఈ లాంగ్వేజ్ ను మాత్రమే నువ్వు రెస్పాండ్ అవ్వు, నువ్వు హ్యూమన్ తో కన్వర్సేషన్ జరుపు అని చెప్తున్నావు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్లేస్ హోల్డర్. సో మెసేజ్ ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఒక మెసేజ్ ని నువ్వు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అసలు దేనికి సంబంధించింది. సో ఇక్కడ మన చార్ట్ హిస్టరీ సంబంధించింది కాబట్టి చార్ట్ హిస్టరీని పెట్టాను నేను, వేరియబుల్ నేమ్ వెళ్ళని పెట్టుకోవచ్చు. అండ్ హ్యూమన్ మెసేజ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఆర్ ఫ్రమ్ టెంప్లెట్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ హ్యూమన్ మెసేజ్ ప్రాంప్ట్ టెంప్లెట్ లో నీ ఏమైతే అడగాలనుకుంటున్నావో ఆ క్వశ్చన్ ను పాస్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెమరీని ఫీడ్ చేయాలి కాబట్టి మెమరీ ఈక్వల్ టు కాన్వర్సేషన్ బఫర్ మెమరీ. సో ఇది కదా మన మెథడ్ వాడుతుంది. ఈ ప్లేస్ నువ్వు చాలా డిఫరెంట్ మెథడ్స్ వాడుకోవచ్చు. నీ అప్లికేషన్ బేస్ చేసుకుని ఈ మెమరీ మెథడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో కన్వర్సేషన్ బఫర్ మెమరీని పెట్టుకుని మెమరీ అండర్ స్కోర్ కి ఈక్వల్ చార్ట్ హిస్టరీ. ఇక్కడ ఆల్రెడీ నువ్వు మెసేజ్ ప్లేస్ హోల్డర్ చార్ట్ హిస్టరీది పాస్ చేయాలి, ఎందుకంటే నీ మెమరీకి తోనే ఐడెంటిఫై చేసేది. అండ్ రిటర్న్ అండర్ స్కోర్ మెసేజ్ ఈక్వల్ టు నీకు రెస్పాన్స్ రావాలి కాబట్టి ఇది పెడుతున్నాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా నువ్వు ఎల్ఎల్ఎం చైన్ లో పాస్ చేసి ఇన్వోక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎల్ఎల్ఎం చైన్ అనే మెథడ్ లో ఈ ఎల్ఎల్ఎం ని ఫస్ట్ నువ్వు ఇనిషియలైజ్ చేసిన ఎల్ఎల్ఎం ని ఏపీఐకే ద్వారా ప్రాంప్ట్ ని ఏమైతే పంపాలనుకుంటున్నావు అండ్ దెన్ మెమరీని. సో వెర్బోస్ ఈక్వల్ టు ట్రూ. సో ఆల్రెడీ పారామీటర్స్ అంటే ఏంటి ఇవన్నీ మన పాత వీడియోస్ లో చెప్పాను. సో ఎవరైతే వినలేదు వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ నువ్వు పాస్ చేసేసాక ఇప్పుడు నువ్వు ఇన్వోక్ చేస్తే అసలు నీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. సో కాన్వర్సేషన్ డాట్ ఇన్వోక్, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ కాన్వర్సేషన్ పెట్టుకున్నావు కదా, ఇన్వోక్ అనే మెథడ్ ని యూజ్ చేసి నీ క్వశ్చన్ పాస్ చేస్తావు. నువ్వు హాయ్ అనేది ఇనిషియేట్ చేస్తావు నీ కాన్వర్సేషన్. సో ఇక్కడ చూడండి రెస్పాన్స్, ఎంటరింగ్ ద న్యూ ఎల్ఎల్ఎం చైన్ ప్రాంప్ట్ ఆఫ్టర్ ఫార్మాటింగ్ system, you are a nice chatbot having a conversation with a human, answer only in Croatian language. సో హ్యూమన్ వచ్చేటప్పటికి హాయ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు నీకు చూడండి క్వశ్చన్ ఉంది, చార్ట్ హిస్టరీ ఏమన్నా ప్రీవియస్ గా నువ్వు ఏవైతే అడిగావు అది, అండ్ ఏ మెసేజ్ ఏం చెప్తుంది క్రోటియన్ లాంగ్వేజ్ లో నీకు ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇట్లా నీకు ఒక కాంటెక్స్ట్ అవేర్ బాట్ ని క్రియేట్ చేయొచ్చు. ఒకేసారి ప్రాంప్ట్ టెంప్లెట్ యూజ్ చేసి ఒక సెట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ ని మన ఎల్ఎల్ఎం దాంట్లో మెమరీలో ఫీడ్ చేసుకొని ఆ మెమరీని యూజ్ చేసుకొని అది మర్చిపోకుండా మనకి ఆ కాంటెక్స్ట్ తగ్గట్టు సమాధానం అనేది వస్తుంది అనమాట. ఇలా నువ్వు ఒక లాంగ్చైన్ లైబ్రరీ యూజ్ చేసుకొని ఎల్ఎల్ఎం చైన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అప్లికేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఓవరాల్. సో మనం ఓవరాల్ గా మనము సెట్ ఆఫ్ థింగ్స్ ఏమేమి డిస్కస్ చేస్తున్నామంటే లాంగ్చైన్
లాంగ్చైన్ వల్ల మెయిన్ యూసేజెస్, అడ్వాంటేజెస్, ఎల్ఎల్ఎం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా లాంగ్చైన్ లైబ్రరీని ఎల్ఎల్ఎం దాంట్లో నువ్వు యూజ్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో వీటన్నిటి గురించి మనము చూసేసాము. సో ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరి సిరీస్ ని చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కామన్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను కదా. సో ఫస్ట్ నాకు యూజువల్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే జనరేటివ్ ఏ రోడ్ మ్యాప్ గురించి చెప్పండి. నేను ఆల్రెడీ మన దాంట్లో రోల్ ఆఫ్ వీక్ సిరీస్ లో జనరేటివ్ ఏ గురించి చెప్పాను. అండ్ రోడ్ మ్యాప్ అనేటప్పటికి నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక రోడ్ మ్యాప్ తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే డేటా సైడ్ లో ఏ రోల్ కి వెళ్ళాలనుకున్నా, ఎస్పెషల్లీ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ వీటికి సంబంధించి చేయాలనుకున్నా ఫస్ట్ మీకు రావాల్సింది పైథాన్ లాంగ్వేజ్. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది మీరు లైబ్రరీస్ తో సహా నేర్చుకోవాల్సి ఉంటది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్ గా జనరల్ పైథాన్ లైక్ పాండాస్, నంపై ఇవన్నీ నార్మల్ గా తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలంటే ఫ్లాస్క్ ఇట్లా యూజ్ చేస్తాము. బట్ డేటా సైడ్ రావాలనుకుంటే మీరు సైకిట్ లెర్న్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్, న్యూరల్ నెట్వర్క్స్, సో ఇట్లా ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మీకు తెలుసుంటే బాగుంటది. అండ్ ఏఐ సైడ్ రావాలనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏఐ బేసిక్స్ అనేది తెలుసుకోవాలి. అండ్ ఏ రోల్ కైనా ఇప్పుడు కామన్ గా యూజ్ చేసేది క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో క్లౌడ్ వల్ల మనకి డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో క్లౌడ్ థింగ్స్ ని మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి. అలాగే సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది చేయండి, మీకు అప్రోప్రియేట్ అనిపిస్తే. అలా అని చెప్పి సర్టిఫికేట్ చేస్తేనే జాబ్ వచ్చిందా అని చాలా మంది అడుగుతారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒక థింగ్ అండ్ ఇంకో క్వశ్చన్ కూడా నేను డిస్కస్ చేస్తాను, అప్పుడు ఇది కూడా నేను మిక్స్ చేస్తాను ఆ క్వశ్చన్లో అసలు ఎలా అని. బట్ మీకు రోడ్ మ్యాప్ కావాలంటే నేను రోడ్ మ్యాప్ వీడియో నేను చేస్తాను. బట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పైథాన్ నేర్చుకోండి, దానికి సంబంధించిన లైబ్రరీస్ నేర్చుకోండి. మన వీడియోస్ లో జనరేటివ్ ఎల్ఎల్ఎం సిరీస్ లో నేను బేసిక్స్ చెప్పాను, అవి నేర్చుకోండి. మీకు ఏమైనా అనిపిస్తే రిసోర్సెస్ మంచిగా అనిపిస్తుంది, లేకపోతే మీకు ఏమన్నా మాస్టర్స్ చేస్తున్నా లేకపోతే బీటెక్ చదువుతున్నా మీకు రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ రిసోర్సెస్ మీరు మంచిగా ఎట్లా అయితే అంటే నేర్చుకుంటాం ఇన్ ద సెన్స్ ప్రాక్టీస్ చేయండి. డేటా సెట్స్ తీసుకొని కానీ అట్లా ఏదన్నా చేయండి. ఇవన్నీ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కామన్ గా వచ్చే క్వశ్చన్, మీ వీడియోస్ అంటే థింక్ నాకు ఒక కమెంట్ వచ్చినట్టుంది, ఆర్ఎల్స్ చాలా మంది అడిగారు ఇది కూడా కామన్ గా అడిగే క్వశ్చన్. అలాగే లింక్డ్ఇన్ లో కూడా నాకు అడిగే క్వశ్చన్. సో మీ వీడియోస్ చూస్తే నాకు జాబ్ వస్తుందా, ఎల్ఎల్ఎం జనరేట్ అయ్యే జాబ్ నేను తెచ్చుకోవచ్చా అని అడుగుతున్నారు. సో అంటే చాలా నవ్వు వస్తుంది ఇట్లా చూసినప్పుడు, ఎందుకంటే ఇక్కడే ఉండదు. ఇప్పుడు నా వీడియోస్ చూస్తేనే జాబ్ వచ్చేదా, ఇంకొకరు వీడియోస్ చూస్తే జాబ్ వచ్చేదా, ఇంకొకరు వీడియోస్ చూస్తే జాబ్ వచ్చేదా, లేకపోతే ఇది చేసేస్తే జాబ్ వచ్చేసేదా, అసలు అట్లా ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఇది చేస్తే జాబ్ వచ్చేది అనేది ఎవరు చెప్పలేదు. ఇంకే ఒకవేళ అలా చెప్తున్నా తప్పు. ఎందుకంటే ఏదైనా సరే మీలో మీకు అనుకోవాలి, అంటే నీకు నువ్వు అనుకుని నిన్ను నువ్వు బిలీవ్ చేస్తేనే ఏదైనా జరుగుతుంది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే అందరికి అంటే ఎవరికి అన్ని వచ్చేసేవి ఒకసారి, అండ్ ఎవరికి అన్ని వచ్చినాయి అన్నా కూడా అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తాయి, అంతేగాని ఇది మొత్తం నాకు వచ్చింది అనేది అది అసలు తప్పు, బ్లైండ్ థింగ్. ఎప్పుడు కూడాను ఎవరైనా కానీ లేకపోతే ఒక కంపెనీ కానీ ఏం చూస్తుందంటే నీకు అన్ని వచ్చినంత మాత్రం నిన్ను తీసుకోదు, వాళ్ళ దాంట్లో ఏం అవసరం అయింది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎవరు కేపబుల్, ఎవరు చూస్తున్నారు అనేది అసెస్ చేసి తీసుకుంటది. అండ్ వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు మీకు అన్ని క్లౌడ్స్ వచ్చు, బట్ వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ ఒక్కటే వచ్చిన వాళ్ళు కావాలని కూడా వాళ్ళే తీసుకుంటారు ఆబ్వియస్లీ, ఎందుకంటే అక్కడ అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. సో అట్లా అంటే వేరెవర్ దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ దెన్ ఓన్లీ దే విల్ టేక్, అదొక థింగ్. అండ్ నా వీడియోస్ చూసిన మాత్రం అన్ని వచ్చిందంటే దట్ ఈస్ కంప్లీట్లీ బుల్షిట్ అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ బ్లైండ్. అది సరే అట్లా అనుకోకూడదు. సో ఎప్పుడు కూడాను ఫస్ట్ థింగ్ ఏం చదువుతున్నాము, ఏం ప్రిపేర్ అవుతున్నాము, అసలు ఎంత క్లారిటీ ఉంది మీకు, చదివేది నువ్వు 1 hour అయినా ఇఫ్ యూ కీప్ యువర్ 100% బ్రెయిన్ ఆన్ దాట్, అండ్ అది నీకు వర్తా కాదా, అది రిక్వైర్డా కాదా అని అసెస్ చేసుకుంటేనే వస్తుంది. అండ్ ఇంకొక థింగ్, ఇది చేస్తే జాబ్ వచ్చిందా అనేది కాదు, అగైన్ చెప్తున్నాను, దీనికి రిలేటెడ్ రోల్కి మీరు అప్లై చేసినప్పుడు ఆ రిలేటెడ్ రోల్కి ఉన్న స్కిల్స్ని నీకు వస్తే తీసుకుంటుంది.
అండ్ అందులో ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటది. బట్ ఒక బిగినర్కే కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఇటు స్విచ్ అవ్వాలనుకుంటే మీరు ఒక దాంట్లో మీరు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ దాని గురించి, దాని బేసిక్స్ గురించి, ఆ కాన్సెప్ట్స్ గురించి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చదివే వాళ్ళు అనుకున్నారు అందరూ ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్లు అవుతారా అంటే తప్పు. ఎంబీబీఎస్ చేసినంత మాత్రం నీకు డాక్టర్ ఏం రాదు కదా. యూ హ్యావ్ టు మేక్ యువర్ కాంట్రిబ్యూషన్స్. తర్వాత మీరు స్పెషలైజేషన్స్ అని అని హౌస్ సర్జన్ ఏదో చేస్తుంటారు. బట్ వీటన్నిటికి సంబంధించి బేసిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ బైపీసీ స్టడీ నుండి వస్తుంది. సేమ్ ఇంతే. ఇప్పుడు మీరు జనరేటివ్ ఏ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ జనరేటివ్ బేసిక్స్ తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఆ పాత్. అండ్ ఇక్కడ కూడాను నేను చెప్తున్నట్లు ఆ స్కిల్స్, ఆ రిక్వైర్డ్ ఆ కంపెనీలో ఏ స్కిల్స్ వాడతారు, ఏ టెక్నాలజీస్ వాడతారు, దాంట్లో మీకు నేర్చుకున్నా లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళని ఎక్కువ తీసుకుంటుంది. సో నేనేం చెప్తానంటే ఇది చేస్తే ఇది వస్తుంది అనేది అసలు తీసేసేయండి. మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు, దానికోసం ఏం స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ మీకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని మీరు చేసుకోవాలి. అండ్ రావడం ఇన్ ద సెన్స్ 100% కాదు. అంటే ఒక ప్రాబ్లం ఇస్తే దానికి తగ్గట్టు మీకు అర్థమవుతుందా లేదా. అండ్ ఇక్కడ యుఎస్ లో ఏంటంటే, అంటే ఇండియాలో కూడా ఉంటాయి, బట్ ఇండియాలో యూజువల్ గా బిగినర్స్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవే చేస్తారు కదా, అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే బిహేవియర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో బిహేవియర్ క్వశ్చన్స్ ఎట్లా అసెస్ చేస్తారంటే, టెక్నికల్ బిహేవియర్ ఉంటుంది, నార్మల్ బిహేవియర్ క్వశ్చన్స్ ఉంటాయి, హారర్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే నీకు ఒక సిచ్యువేషన్ ఇస్తారు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నీకు ఎలా నువ్వు డిజైన్ చేయగలవు అనే దాని గురించి చెప్పాలి. లైక్ సిస్టమ్ డిజైన్ అని ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో పెద్ద కంపెనీస్ సిస్టమ్ డిజైన్ అని చెప్పి రౌండ్స్ పెడతాయి. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ కంపెనీస్ లో నీకు క్వశ్చన్స్ నార్మల్ గా అడుగుతాయి రౌండ్స్ లోనే, టెక్నికల్ రౌండ్స్ లోనే. సో ఎక్కడ కూడాను మీరు చదివిన దానికి రిలేటెడ్ గా రియల్ వరల్డ్ లో ఎట్లా మీరు చేయగలుగుతున్నారు, ఎట్లా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, అది ఆ కాన్సెప్ట్ ని మీరు ఎట్లా యూజ్ చేయగలుగుతున్నారు, దాని గురించి మీకు అవగాహన అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, టైం స్పెండ్ చేస్తేనే వస్తుంది. అండ్ డోంట్ వరీ, నాకు ఫస్ట్ స్టెప్ లో అన్ని రావాలనుకుంటే రాదు, ఎవరికి రాదు. సో టేక్ టైం, టేక్ యువర్ థింగ్స్. అండ్ కొంతమంది ఏంటంటే ఏదో ఒక విధంగా జాబ్ వస్తుంది, బట్ ఆ తర్వాత దాన్ని ఎట్లా మీరు గ్రో అవ్వాలి అనే దాని గురించి రీసెర్చ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మంచిగా రోడ్ మ్యాప్ వేసుకొని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక క్లౌడ్ నేర్చుకోండి. సో ఇవి నాకు నాకు వచ్చే కామన్ క్వశ్చన్స్. సో మీ ఆన్సర్స్ నేను చేశాను అనుకుంటున్నాను. అండ్ ఒక వీడియో నేను చేస్తాను, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా. అండ్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.